రీపేమెంట్ చేయాల్సినటువంటి సంస్థలు అనేక సంస్థలు ఉండగా అసలు వచ్చినటువంటి డబ్బు ఏం చేస్తారు, ఎవరికి ఇస్తారు, దేనికి ఖర్చు పెడతారు అనేటువంటి దాని మీద క్లారిటీ లేక ఇన్ని అనుమానాలు, ఇన్ని క్వశ్చన్ మార్క్స్ ఉండగా మరి వాళ్ళు దేనికి సంబరాలు చేసుకుంటున్నారు అనేటువంటిది అర్థం కావట్లేదు. సరే, లెట్ us వెయిట్ అండ్ సీ. ఇందాక నేను చెప్పినట్టు కాకపోతే ఇచ్చినటువంటి డబ్బు వెంటిలేటర్ మీద ఉన్నటువంటి పేషెంట్కి ఏదో ఆక్సిజన్ అందించినట్టుగా ఏదో వేడి నీళ్ళలో చల్లనీళ్ళగా ఉపయోగపడతాయి అనేటువంటి దాంట్లో ఏ రకమైనటువంటి అనుమానం లేదు. కానీ దేనికి ఉపయోగపడతాయి, ఎందుకు ఉపయోగపడతాయి, ఏ రకంగా ఉపయోగపడతాయి, ఎవరికి ఉపయోగపడతాయి అనేటువంటి దాని మీద ఇంకా క్లారిటీ రావాల్సినటువంటి అవసరం ఉంది. వారు ఇచ్చినటువంటి నిన్న ఈ పిఐబి ఇచ్చినటువంటి స్టేట్మెంట్లో కూడా అనేక రకాలైనటువంటి అనుమానాలు. ఎందుకంటే ప్లాంట్ ఎన్సిఎల్టీకో లేకపోతే ఇన్సాల్వెన్సీకో వెళ్ళిపోయేటువంటి పరిస్థితుల్లో మేము ఈ ప్యాకేజ్ ఇస్తున్నాం అనేటువంటి మాట వారు చెప్పిన తర్వాత సో దీని మీద అనేక రకాలైనటువంటి అనుమానాలు ఉన్నాయి. రెండోది, ఒకవేళ నిజంగా ఈ ప్రకటన ద్వారా దానికి మంచే జరుగుతుందనేటువంటి పరిస్థితి ఉండుంటే రాజకీయంగా దీన్ని వాడుకునేటువంటి ప్రయత్నం మన 8వ తారీఖు ప్రధానమంత్రి గారు విశాఖపట్నం వచ్చినప్పుడే ప్రకటన చేయాలి కదా. లేదా ఇదే రాష్ట్ర ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారు స్టేజ్ మీద అడగాలి కదా. ఏది జరగకుండా ఇది జరిగిందని అంటే దీని మీద అనేక రకాలైనటువంటి అపోహలు, అనుమానాలు అనేక ఉన్నాయనేటువంటిది